మా అరుణాచల చెప్పు అరుణాచల. నన్ను ఏదో నువ్వు అడుగుతా ఉన్నావు, ఏదో ఈ పిచ్చోడు చెబుతా ఉన్నాడు. కానీ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. అసలు మనిషికి ఆలోచన లేకుండా ఎలా ఉండొచ్చు అంటావు? ఆలోచన లేకుండా ఉండొచ్చు అంటే ఏ ఆలోచన అయినా వస్తే ఇది ఎవరికి వచ్చింది ఆలోచన అనుకుంటే పక్కకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సపోజ్ కోపం వచ్చింది అనుకో, ఏదో ఎవరి మీద ఏదో విషయం మీద, అప్పుడు ఎట్లా దాని నుంచి బయటపడాలంటావు? అది అంతే, ఈ కోపం ఎవరికి, ఇది నేను కాదు కదా అనుకుంటే అది పక్కకి వెళ్ళిపోద్ది. మరి నేను ఎవరప్పుడు? ఆత్మవే. ఎలా తెలుసుకోవాలంటావు? ఈ శరీరం నేను కాదు అనుకుంటే ఆత్మలో ఉంటాం. అనుకుంటే ఉండిపోతామా? అనుకోము, కొంచెం చెయ్యాలి. ఎట్లా, ఏం చేయాలి? ధ్యానం చేసుకోవడము, లేకపోతే ఆచరణ, మనకి నచ్చిన దైవాన్ని కొలుసుకోవడము, ఏదో చేసుకోవాలి. నామస్మరణ చేసుకోవడం అవి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మామూలుగా రమణ మహర్షి ఏం చెప్తారో, గాఢ నిద్ర అనేది అంటుంటారే పద్దాక. గాఢ నిద్రలో ఏమీ లేదు, ఇప్పుడు ఎందుకు ఆలోచన, అదిగా ఉండొచ్చు కదా అంటారు ఆయన. అట్లా అప్పుడు అలా సాధన చేయాలా? అలా సాధన చెయ్యాలి. నువ్వు ఎలా చేస్తుంటావు? ఇప్పుడు సపోజ్ నీకు ఆలోచనలు ఉంటుంటాయి కదా, నీకు ఎవరో గుర్తురావటం, ఏదో సమస్యలు గుర్తురావటం ఉంటాయి కదా సహజం కదా, అప్పుడు నువ్వు ఎలా సాధన చేస్తావు చెప్పు? ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అని రమణయ్యని తలుసుకుంటా. ఆయన ఫోటో నా ముందు ఉన్నది, ఆయన నా కళ్ళల్లో చూస్తున్నారు, నేను ఆయన కళ్ళల్లో చూస్తున్నాను అనుకుంటాను. అట్లాగే ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటాం. అలా సాధన చేస్తున్నావా? మరి ఇప్పుడు మామూలుగా మనం అది కావాలి ఇది కావాలనుకుంటాం, కోరికలు ఉంటాయి కదా, దాన్ని ఎట్లాగా ఇది అవ్వాలి మనిషి దాని నుంచి బయటపడటం? కోరికలు, ఈ కోరిక ఎవరికి వచ్చింది అనుకోవడం. ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళు అంటే ఏదో బంగారం కొనుక్కోవాలి వేసుకోవాలనుకుంటారు కదా, అప్పుడు ఎట్లా? అంటే కోరికలు ఉంటే మళ్ళీ పుట్టాలి అంటారు కదా రమణులు. కోరికలు లేకుండా మనం అనుసరించడం అంటే ఈ కోరిక ఎవరికైనా అనుకోవాలనేది అంటున్నావుగా. అవును, ఈ కోరిక ఎవరికి, ఎవరు వేసుకోవాలనుకుంటున్నారు అని అనుకుంటే కోరిక పోతుంది. అప్పుడు ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు, వేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకెవరికి. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేస్తే ఆ భార్యల వల్ల భర్తలు బతికి పట్టగట్టగలరు. అంతే కదా, నిజం కదా అది. మరి అలా అవగాహన చేసుకోగలిగే భార్యల పాత్రలు దొరకటం ఆ భర్త పాత్రధారి అదృష్టం. అరుణాచల అరుణాచల కృతజ్ఞతలు. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.